వాయిస్ ఆఫ్ గాడ్ వర్తమానాలను ప్రతిరోజు ఆలకిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి దివ్యనామం పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. ధ్యానవాక్యము 34వ కీర్తన 18వ వచనము. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, కలిగిన హృదయము గల వారిని ఆయన రక్షించును. ప్రార్థన. మిక్కిలి కనికరము గల మా దేవ, శక్తిగల మీ లేఖనాలను మాకు బోధించి బలపరచమని యేసయ్య దివ్యనామం పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్య సందేశము రెవరెండ్ డి వరకుమార్. నేటి మన ధ్యానాంశం ఆసన్నుడు, నైబర్. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా దేవుడు మనకి మన కుటుంబాలకి సమీపంగా ఉండాలని ఆశిస్తే దేవుడు మనకు సమీపంగా ఉండడు, కానీ తప్పక ఆయన మనకు సమీపంగా ఉండటానికి మనం చేయాల్సినటువంటి పనులు, లేఖనాలు మన ముందు ఉంచుతూ ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయం, పాప క్షమాపణ కొరకు బలి అర్పణ అనేటువంటిది తప్పని విషయం. అంటే ఈ బలి అర్పణ ద్వారా పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిద్ది. అయితే అది తాత్కాలికమే. మరలా సంవత్సరమునకు బలి అర్పణలు అర్పించాలి. అందుకే దేవుడు ఎప్పుడూ కూడా మానవాళికి సమీపంగా ఉండటం అన్నటువంటిది వీలు లేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మనం బలి అర్పణ నుంచి మళ్ళీ బలి అర్పణ వరకు మనిషి అపరాధంలో పడటం వల్ల దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని తన జీవితంలో అనుభవించలేకపోతున్నాడు అన్నటువంటిది నిజమైనటువంటి సంగతి. అందువల్ల నేటి మన ధ్యాన వాక్యంలో దేవుడు మనకు ఆసన్నుడుగా ఉండాలి అంటే విరిగి నలిగినటువంటి హృదయం మనకు అవసరం అని బోధిస్తూ ఉన్నాడు. బ్రోకెన్ హార్ట్, విరిగి నలిగినటువంటి హృదయం అంటే హృదయంలో మార్పు రావాలి అన్నటువంటిది బోధించబడతా ఉంది. అంటే స్థిరమైనటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించటం జరిగిద్ది. బలి స్థానంలో హృదయ బలి జరగాలి. హృదయంలో మార్పు అన్నది జరగాలి. ఇంట్లో వ్యాధి లేదా బలహీనత కానీ ఉంటే ఆ వ్యాధి బలహీనత పోవటానికి విరుగుడు వైద్యుడు ఇచ్చేటువంటి మందు. అయినా హృదయంలో మార్పు రావాలి, హృదయంలో ఉన్న పాపం విరిగిపోవాలి అంటే దానికి ముందేంటి? దేవుని వాక్యం. దేవుని యొక్క వాక్యం హృదయములను తలంపులను శోధించుచున్నదని హెబ్రీ పత్రికలో అనేక మార్లు మనం చదువుకున్నటువంటి బిడ్డలమే. అలాగున ఆయన తన వాక్కు ద్వారా మనలను శోధిస్తూ ఉన్నప్పుడు, మనలో పశ్చాత్తాపపు అవసరాన్ని గుర్తు చేస్తున్నప్పుడు తప్పక మన హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. ఇప్పుడే ఆయన సమీపంగా మన జీవితాల్లో ఉండగలుగుతాడని మనస్సును ఉంచుకుందాం. దేవుని బిడ్డలారా, వస్త్రం మార్చుకోవచ్చు, వేషం మార్చుకోవచ్చు, మాట మార్చుకోవచ్చు, కానీ ఇవి సరిపోయేటువంటి విషయాలు కాదు. హృదయం విరిగిపోవాలా, హృదయం నలిగిపోవాలా, దేవుని సన్నిధిలో కుమ్మరించాలా, తాపాన్ని గురించి కన్నీళ్లు కార్చాలా, చేసిన తప్పును గురించి పరివర్తనను కోరుకోవాలా. హృదయంలో ఉన్న విషం అంతా కూడా విరిగిపోవాలి. విరిగిన హృదయం అంటే ఆ విధంగా ఎవరైతే ఉంటారో తప్పకుండా వాళ్ళకి ఆయన ఆసన్నుడిగా ఉంటాడని లేఖనం మనకు చెప్తా ఉంది. 51వ కీర్తన 17వ వచనం ముందు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు అని లేఖనం చెప్తుంది. ఈ నలిగిన మనస్సు గలవారిని ఆయన అలక్ష్యము చేయడు అనేటువంటి మాట మనం చదవగలుగుతాం. దేవునికే మహిమ కలుగునగాక. అంటే దేవుడు
విరిగి నలిగినటువంటి మనస్సుతో ఎవరైతే ఆయన సన్నిధిలో కనబడతారో వాళ్ళ మీద లక్ష్యం ఉంచుతాడు అని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని లక్ష్యం మన మీద ఉండాలన్నా, ఆయన మనకు సమీపస్తుడిగా ఉండాలి అన్నా హృదయ బలి అనేటువంటిది తప్పదు. హృదయంలో విషం విరిగిపోవాల. పాపం అనేటువంటి దాన్ని వాక్యంతో తీసేసుకుంటూ శుద్ధిపరచబడాలి. నీకు ఇష్టమైంది ఏదన్నా చేస్తే విపరీతమైనటువంటి కన్నీళ్లు రావాలా. ఎవరైతే ప్రభు సన్నిధిలో కనపడతారో ఆయన వాళ్ళకి సమీపస్తుడిగా, ఆసన్నుడిగా ఉంటాడు. అంతేగాని దేవుడు నాకు ఆసన్నుడిగా ఉండాలి అని ఆశపడితే అది జరిగే పని కాదు. కానీ తప్పకుండా దేవునికి అయిష్టమైన దాన్ని మనం చేస్తున్నప్పుడు ఒక విపరీతమైనటువంటి పశ్చాత్తాపాన్ని, హృదయ కుమ్మరింపుని కనపరుస్తూ తిరిగి మరలా చేయకుండా ఉండే నిర్ణయం కనుక తీసుకోగలిగితే తప్పకుండా దేవుడు మనకి సమీపంగానే ఉంటాడన్నది వాక్యం మనకిస్తున్న అభయవాక్కు. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు అని వాక్యం చెప్తుంది కదా. ఆయన ఇప్పుడు దగ్గరగా ఉండాలనే కోరుకున్నాడు, ఆసన్నుడిగా ఉండాలనే ఆయన ఆశించాడు. దేవుణ్ణి దూరం చేసుకుంటున్నాడు. కారణం హృదయ మార్పు అనే దానికి విలువైనటువంటి స్థానాన్ని ఇవ్వకపోవటం. పాపాత్మురాలైనటువంటి స్త్రీ సీమోను ఇంట యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఆయన వెనుక తట్టుగా వచ్చి ఆయన పాదములను కన్నీళ్లతో కడిగిందని లేఖనం మనందరం ఎరిగినటువంటి బిడ్డలమే. కన్నీళ్లలో పశ్చాత్తాపం ఉంది. ఆ కన్నీళ్లలో మార్పు పొందాలన్న తపన ఉంది. కన్నీళ్లలో ప్రభువు కొరకే బ్రతకాలి అన్నటువంటి ఒక అవకాశం కొరకు ఎదురుచూపు కనబడింది. హింసబడింది, సమాధానము గలదై ఇంటికి వెళ్ళింది. ఏమే నీ ఆలయం క్రీస్తు అని ఆలపించేటువంటి మనం తప్పకుండా ఆయన ఆలయంగా దీన్ని ఉంచుకోవటానికి విరిగి నలిగిన హృదయంతో జీవిద్దాం. సమీపంగా ఆసన్నుడిగా ఉన్నటువంటి దేవుణ్ణి ఎన్నడూ దూరం చేసుకోకుండా జాగ్రత్త పడదాం. పరిశుద్ధాత్మదేవుడి లేఖనాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగల మా ప్రభువా, పరిశుద్ధ లేఖనాలు మాకు బోధించారు. మీకే స్తుతులు. ఆలకించి నీ బిడ్డలను బట్టి స్తుతులు తండ్రి. పాపానికి పరిహారం బలి అర్పణ అని ఆ బలి అర్పణలు పూర్తి మార్పును మనిషి హృదయంలో కలుగు చేయలేకపోయినాయి. హృదయ బలిని నువ్వు కోరుకున్నావు. తిరిగి నలిగినటువంటి హృదయానికి నువ్వు ఆసన్నుడుగా ఉండటానికి ఇష్టపడ్డావు. కావలసింది మాలో ఉన్న పాపం, మా హృదయంలో ఉన్న దోషం, హృదయంలో ఉన్నటువంటి విషం వాక్యం అనేటువంటి ఖడ్గంతో పాపంలోనికి మూలుగులలోనికి వెళ్ళి మార్పు తేవాలి. పశ్చాత్తాపం క్రియలో కనపరచాలి. మేము మరెన్నడూ నిన్ను కష్టపెట్టే పని మేము చేయకూడదు అనేటువంటి నిజ పశ్చాత్తాపం మాలో నీకు కనబడాలి. పాపాత్మురాలైన స్త్రీలో కనబడినట్టుగా అలా మేమందరం ఉండి ప్రేమలో నీవిచ్చే సమాధానం అనుభవించే జాబితాలో చేరే కృప ఇయ్యండి. ఆలకించి నీ బిడ్డలను దీవించండి. అలాగే నీ బిడ్డల అవసరాలు తీర్చండి. ఏ సమస్య ఉన్నా విడుదల ఇవ్వండి. విన్నపాలకు జవాబు ఇవ్వండి. బిడ్డలకు ఆశీస్సులు ఇవ్వండి. తిరిగి లేఖనాలు ధ్యానించుకున్నారు సన్నిధుడు ఇవ్వమని యేసయ్య ప్రశస్త నామం పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని దీవెన సదాకాలము మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు.